ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. కత్తితో పొడిచి నిఖితను హత్య చేశాడు మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ. అసలు ఎందుకో తెలిస్తే ఎంత దారుణం అంటే అంత దారుణం. ఈ అర్జున్ శర్మ గారు ఈ అమ్మాయి దగ్గర $4,500 డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని కొద్ది రోజులుగా డబ్బులు అసలు ఇవ్వట్లేదు. సరే, ఫోన్ చేసింది. చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తెలిసిన ఫ్రెండ్స్ మొత్తం దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అమెరికా వెళ్ళిన ఎట్లుంటారు, సో బడ్జెట్ షేరింగ్లో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కో లివింగ్లో ఉంటారు. తప్పేం లేదు. ఇవాళ ఇండియా నుంచి వెళ్ళిన అందరూ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కో లివింగ్లోనే ఉంటారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కో లివింగ్ నడుస్తుంది. దాంతో తప్పేం లేదు. ఆ అమ్మాయిని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే అర్జున్ శర్మతో రూమ్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. సో వీడెవరం ఆ అమ్మాయికి కొంచెం తెలుసు, అంటే అందరి దగ్గర అప్పులు చేస్తున్నాడు, మళ్ళీ ఇండియా వెళ్తున్నాడు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఏదో చిన్న చిన్న లోన్లు పెట్టుకొని ఇండియా వచ్చి ఏదో ఒకటి జల్సాలు చేసుకోవడం, మళ్ళీ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ అమెరికా రావడం, ఇలాంటి పత్యాపారాలు చేయడం ఈ అమ్మాయి చూసింది. చూసిన తర్వాత ఇక అర్జున్ రూమ్ నుంచి ఈ అమ్మాయి వెకేట్ చేసి వేరే రూమ్కి వెళ్ళిపోయింది. సో ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. $4,500 డబ్బులు తీసుకున్నాడు. దాదాపుగా $3,500 ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మనోడు అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఇండియా వెళ్ళిపోతున్నాడు అనే సమాచారం మేరకు, సరే ఉంటే ఇస్తాడు కదా అని చెప్పి ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. నా ఫ్లాట్లో ఉన్న రమ్మని చెప్పాడంట. రమ్మని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఆ ఫ్లాట్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ₹1,000 కోసం అర్జున్ శర్మ ఆ అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు ఫస్ట్. ఆ గొడవ కాస్త ఆ అమ్మాయిని చంపడానికి వరకు వెళ్ళిందంటే జస్ట్ ఇమాజిన్ ఈ రోజులు ఎలా ఉన్నాయో. సో ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి? కేవలం అప్పు ఇవ్వడమా? కేవలం ఆ అమ్మాయి చేసిన తప్పు అప్పు ఇవ్వడమేనా? వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారు తెలుసా? చూడండి, వాళ్ళ నాన్న నిన్న మాట్లాడింది అనమాట. సో ఈ అమ్మాయి పేరు గోడిశాల నిఖిత. అమెరికాలో హార్వర్డ్ కౌంటీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే, వాళ్ళ అమ్మ నాన్న పాపం ఏం చెప్పలేదు. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా మీడియాలో వచ్చే కథనాలు చూసే అవునా మా అమ్మాయి చనిపోయిందా అని ఆశ్చర్యానికి గురయ్యారు. నిజంగా చెప్తున్నా, జోక్ కాదు. 31st నాటి అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పింది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన కొద్ది గంటల్లోనే మీడియాలో ఈ వార్త రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. సో ఈ అమ్మాయి 2016 నుంచి 2021 మధ్య జేఎన్టీలో ఫార్మసీ చదివింది. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్లో కొంతకాలం పనిచేసింది. సో చదువు నిమిత్తం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళింది. సో అక్కడే వేడా హెల్త్ సైన్స్ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తుంది. సో మంచి ప్యాకేజ్ ఉంటుంది. దాదాపుగా పర్ అవర్కి $100 ఉంటుంది అనమాట ఈ అమ్మాయి చేసే ఉద్యోగం పర్ అవర్కి. సో అలాంటి మంచి హై ప్రొఫైల్ ఉద్యోగం, ఇలాంటి చీప్ నా కొడుకులతో, ఇలాంటి వాళ్ళు హై ప్రొఫైల్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న రిలేషన్స్ పెట్టుకుని రూమ్మేట్ గానో, లేకపోతే ఫ్రెండ్ అనో, లేకపోతే మా ఇండియన్ అనో, మా ఏపీకి సంబంధించిన వాడనో, ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో క్షణికావేశంలో చేసే తప్పులు ఎంత కన్నీరు మిగులుస్తున్నాయంటే తల్లిదండ్రులకి, ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తార్నాకాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. తర్వాత వాళ్ళ అక్క, ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా నిఖిత వాళ్ళ అక్క సరస్వతి, ఆవిడిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. కేవలం డబ్బుల కోసమే చంపాడన్న విషయం పోలీసులకి చివరాఖరిలో అర్థమైంది. సో నిఖిత లాంటి మరి ఏ అమ్మాయి హత్య కూడా జరగకూడదంటే అమెరికాలో ఉండే ప్రతి అమ్మాయి కూడా, ప్రతి ఇండిపెండెంట్ ఉమెన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించాలి. మీరు ఎవరితో రూమ్లో ఉంటున్నారు, వాళ్ళు సేఫా కాదా, రేపొద్దున ఏమైనా ఎక్స్ట్రీమ్ అయితే కరెక్టా కాదా. అసలు అక్కడ నాట్ ఓన్లీ లాంటివి కాదు, మన దగ్గర ఉన్న డబ్బుల కోసం మనల్ని చంపడానికి కూడా సిద్ధపడరు. ఎందుకంటే మన అమెరికా నీళ్ళు అట్లుంటాయో ఏంటో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన జనం మారిపోతూ ఉంటారు. ఇక్కడన్నా డబ్బుల కోసం ఆశపడతారు, లేకపోతే చంపడానికి అనేంత వరకు వెళ్ళరు స్టూడెంట్స్ విషయంలో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. కానీ అమెరికాలో వాళ్ళకి కాదు. చాలా ఘటనలు చూసాం, ఇప్పటిదాకా చాలామంది చనిపోయారు. కానీ డబ్బులు తీసుకున్నాం అనే ఒకే ఒక్క నెపంతో మాత్రం చనిపోయింది నిఖిత మాత్రమే. సో మరొక నిఖిత రిపీట్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.